భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వలస వెళ్ళవద్దంటూ హితవు పలికారు. వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అలా విదేశాలకు వెళ్లిన వారిని చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకొస్తామని అన్నారు. చట్టబద్ధంగా న్యాయపరంగా వెళ్లే వలసదారులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అక్రమ రవాణా వలసలకు భారత్ ఎప్పుడూ వ్యతిరేకమంటూ స్పష్టం చేశారు. అమెరికా వీసాల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాల్సి ఉందన్న జయశంకర్ వీసాకు 400 రోజులు ఎదురు చూడటం తీవ్రమైన అంశంగానే చూడాల్సి ఉందని అన్నారు. వీసాల ఆలస్యంతో ద్వైపాక్షిక ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పుకొచ్చారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వలస వెళ్ళవద్దంటూ హితవు పలికారు. వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అలా విదేశాలకు వెళ్లిన వారిని చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకొస్తామని అన్నారు. చట్టబద్ధంగా న్యాయపరంగా వెళ్లే వలసదారులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అక్రమ రవాణా వలసలకు భారత్ ఎప్పుడూ వ్యతిరేకమంటూ స్పష్టం చేశారు. అమెరికా వీసాల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించాల్సి ఉందన్న జయశంకర్ వీసాకు 400 రోజులు ఎదురు చూడటం తీవ్రమైన అంశంగానే చూడాల్సి ఉందని అన్నారు. వీసాల ఆలస్యంతో ద్వైపాక్షిక ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పుకొచ్చారు.